టీవీ న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ స్వరాష్ట్రంలో ప్రజల కనీస ఆకాంక్షలు కూడా నెరవేరలేదు. రైతాంగం పరిస్థితి దయనీయంగా మారిందన్న కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే. ఖమ్మంలో అధికారుల వాహన తనిఖీలు, 3 లక్షల నగదును పట్టుకున్న పోలీసులు. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు, కారు నుండి దిగి తనిఖీ చేసుకోవాల్సిందిగా సహకరించిన ఎంపీ. నిజామాబాద్ మండలం సౌత్ ఎంఆర్ఓ కార్యాలయంలో ఏసీబీ దాడులు, 8,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఆర్ఐ రాజు. డీటెయిల్స్ చూసే ప్రాణాలకు తెగించి కొట్లాడి సాధించుకున్న తెలంగాణ స్వరాష్ట్రంలోని ప్రజల కనీస ఆకాంక్షలు కూడా నెరవేరలేదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శోభా కరంద్లాజే అన్నారు. రాష్ట్రంలోని రైతాంగం పరిస్థితి దయనీయంగా మారిందని చెప్పారు. నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్లో జరిగిన బీజేపీ అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి ముఖ్యుల సమావేశంలోని ఆమె పాల్గొని మాట్లాడారు. పలు అభివృద్ధి పథకాలు అమలు కోసం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న లక్షల కోట్ల నిధులతోనే రాష్ట్రంలో సంక్షేమ పథకాలు కొనసాగుతున్నాయన్నారు. వాటికి పేర్లు మార్చి బీఆర్ఎస్ ప్రభుత్వం సొంత ప్రచారం చేసుకుంటుందన్నారు. प्रधानमंत्री फसल बीमा योजना में किसानों को मिल रही है. बाढ़ आया उसी समय मिलता है, सूखा आया उसी समय मिलता है. अभी 30% हम कर्नाटक में उगाए हैं उसको मिलता है. इसीलिए मैंने तेलंगाना सरकार को पूछना चाहती हूँ, आप केंद्र सरकार योजनाओं को क्यों लागू नहीं करते इधर? आपका दिक्कत ही क्या है, समस्या क्या है? हम पैसा देने के लिए तैयार है, हम योजना देने के लिए तैयार है, हम सब कुछ कर रहे हैं, फिर भी तेलंगाना राज्य का किसानों को मदद करने में टीआरएस सरकार ने पीछे हट रही है. क्यों इतना घोटाला इधर हर योजना में हो रही है? क्यों प्रधानमंत्री आवास योजना इधर लागू नहीं हो रही है? क्यों बहुत सारे ऐसा लोग हैं हर गांव में नगर में उसको घर ही नहीं है, झोपड़ी में रहते हैं, फिर भी उसको मदद करने के लिए सरकार तैयार नहीं है. ऐसे सारे योजनाओं को लागू करने में तेलंगाना सरकार पीछे है. अभी 10 साल में क्या किया, नया स्टेट बनने के बाद भी वो तो दिक्कत ही से नया स्टेट लाया था, इसका बलिदान हुआ लोगों का, उसको लड़े, जेल गए, रास्ता रोको किए. बहुत ऐसा होने के बाद भी, नया स्टेट होने के बाद भी आप 10 साल से सरकार बनाए हैं. केवल आपका परिवार के लिए ये सरकार है. आप बंगारू तेलंगाना का बात किया था, अभी बंगारू तेलंगाना किधर है? बंगारू तेलंगाना नहीं हुआ, केवल बंगारू फैमिली हुआ, कुटुंब हुआ. आपका कुटुंब का सब सदस्य पैसा बनाया, उसको मंत्री बनाया. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఖమ్మంలోని అధికారులు వాహన తనిఖీలను ముమ్మరం చేశారు. ఖమ్మం నగరంలోని 3 టౌన్ ప్రాంతంలో బోస్బొమ్మ సెంటర్ వద్ద ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారిని సుమలత ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ తనిఖీల్లోని 3 లక్షల నగదును పట్టుకున్నారు. ఎలాంటి పత్రాలు లేకుండా ఓ వ్యక్తి కొప్పుల వెంకటేశ్వర్లు యాక్టివా స్కూటీలోని తరలిస్తున్న నగదును సీజ్ చేశారు. ఈ వాహన తనిఖీల్లోని 3 టౌన్ సీఏ సత్యనారాయణ సిబ్బంది పాల్గొన్నారు. పట్టుబడ్డ నగదును ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి సుమలత పోలీసుల సమక్షంలో డిపాజిట్ చేశారు. ముందు తయారు చేయలేగా తయారు చేస్తే ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్న సందర్భంగా నల్లగొండలో పర్యటిస్తున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు. పోలీసులు వాహనాన్ని ఆపిన వెంటనే కారు నుండి దిగి తనిఖీ చేసుకోవాల్సిందిగా కోరారు.
నిజామాబాద్ మండలం సౌత్ ఎంఆర్ఓ కార్యాలయంలో ఏసీబీ దాడులు జరిపింది. లంచం తీసుకుంటూ ఆర్ఏ రాజు అడ్డంగా దొరికిపోయారు. 8,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. వరంగల్ పోచమ్మ మైదానంలోని సైకో వీరంగం సృష్టించాడు. రాళ్లతో వాహనదారులపై దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో 5గురికి గాయాలయ్యాయి. అతి కష్టం మీద సైకోను బంధించి స్థానికులు పోలీసులకు అప్పగించారు. వరంగల్లో సినీ తార రాశి ఖన్నా సందడి చేశారు. ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. అన్ని ఫ్లోర్లు అంతా కలియ తిరుగుతూ తనదైన శైలిలోని ప్రజలను, వినియోగదారులను, అభిమానులను ఆకట్టుకునే విధంగా హావభావాలతో సందడి చేశారు. మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి తనదైన శైలిలోని మిమిక్రీ చేస్తూ ఆకట్టుకున్నారు. ఆమె పట్టు చీరలు సరికొత్త దర్శనమిచ్చింది. ఇక సాంప్రదాయ కట్టులోని కూడా రాశి గ్లామర్ మైమర్పించేలా ఉంది. ఈ కార్యక్రమం కోసం పట్టు చీరలోని ముస్తాబైంది. ఇక రాశి ఖన్నాను చూసేందుకు కుర్రాళ్ళు పోటెత్తారు. వరంగల్ నగరం సందడిగా మారింది. పెడతలేరు కదా, పెడతలేరు మరి మీరు ఎన్నో మర్చిపోయారు. నేనే ఎండలో ఉన్నా, మీరు చదవలేదు కదా, మనం అంతా ఒకటే కదా. ఓకేనా
ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని ఏపీ బార్డర్లోని కోదాడ, వాడపల్లి, నాగార్జున సాగర్ చెక్పోస్టుల్లో భారీగా నగదు పట్టుబడుతుంది. గత 3 రోజుల్లోనే దాదాపుగా 5 కోట్ల రూపాయలకు పైగా నగదు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. బార్డర్ చెక్పోస్టులతో పాటుగా ఆకస్మిక తనిఖీల్లోనూ పలుచోట్ల నగదు స్వాధీనం చేసుకుంటున్నారు. అన్న సైడ్ కొను పది 2023 సాయంత్రం అందాజా 5:40 నేను మరియు మా సిబ్బంది అనుముల మండలం అనుముల ఎక్స్ రోడ్ దగ్గర వెహికల్ చెకింగ్ చేసే క్రమంలో భాగంగా TSRTC బస్ నెంబర్ వచ్చేసి AP 24Z0019 దేవరకొండ డిపో బస్సు మిర్యాలగూడ నుంచి దేవరకొండ వచ్చే క్రమంలో 1 పర్సన్ బై నేమ్ ఎల్లేడి సత్యనారాయణ, వేమవరం విలేజ్, మాచవరం మండలం, గుంటూరు పల్నాడు జిల్లాకు సంబంధించిన ఆయన మిర్యాలగూడలో ఎక్కి ఈ బిజినెస్ అనే వ్యాపారం చేస్తూ అతను కొండమల్లపల్లికి వెళ్తున్నాడని చెప్తున్నాడు. అతని దగ్గర ఎలాంటి ఆధారం లేకుండా 30 లక్షల రూపాయలు బ్యాగులో పెట్టుకొని వెళ్తున్నాడు. ఎలాంటి ఆధారాలు అడిగినప్పుడు తెలియబరచిన కారణంగా అతన్ని పంచుల సమక్షంలో సీజ్ చేశాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్య సంరక్షణకు ప్రత్యేక శ్రద్ధ పడుతోంది. ఇక ఆరోగ్యశ్రీని ఎంతో బలవంతం చేసిందని అన్నమయ్య జిల్లా ప్రత్యేక అధికారి అహ్మద్ బాబు తెలిపారు. మదనపల్లి అర్బన్ రూరల్ ప్రాంతాల్లోని జరుగుతున్నటువంటి జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాలను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ గిరీష్, మదనపల్లి మున్సిపల్ చైర్పర్సన్ మనూజ, ఆర్డీఓ మురళి, డిఎంహెచ్ఓ డాక్టర్ కొండయ్య, వాలంటీర్లు పాల్గొన్నారు. ఆరోగ్యశ్రీ కింద చేశారా? ట్రీట్మెంట్ అవి వచ్చిన తర్వాత ఏఎన్ఎం వాళ్ళు విజిట్ చేసి ఒక ఇది ఇవ్వాలి కదా, అది ఇవ్వలేదా? వృద్ధా పెన్షన్ వస్తుంది. సో వృద్ధా పెన్షన్ ఇచ్చిన వాళ్ళకి మళ్ళీ ఆసరా ఇవ్వచ్చు. ఎంత అవుతుంది ఖర్చు మెడిసిన్కు? ఈ మెడిసిన్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఏఎన్ఎంని ఆరోగ్యశ్రీ డ్యూటీ ఇచ్చారు ఉన్నారు కదా. అంటే ముందు అయితే ప్రతి పిఎస్సీలో ఒక ఆరోగ్య మిత్రం ఉంది. అంటే అది ఫిక్స్ చేసి అక్కడ ఉన్న ఏఎన్ఎం ఎవరో ఒకరు డ్యూటీ ఇచ్చారు. ఆ పిఎస్సీలో ఏఎన్ఎం ఇన్ఛార్జ్ వారి ఫాలో అప్ చేయాలి కదా ఏఎన్ఎం వెళ్ళి వాళ్ళ వివరాలు కనుక్కోవాలి. ఇలాంటి ట్రీట్మెంట్ అయితే ప్రతి 3 నెలల్లో ఒకసారి వెళ్ళి కనుక్కోవాలి వాళ్ళకి మెడిసిన్ అందుతుందా లేదా, లేదంటే ట్రీట్మెంట్ చేసిన వేస్ట్ అయిపోతుంది. 4.5 lakhs ఒక మనిషికి ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. ఫాలో అప్ చేయాలి. దానికే మిమ్మల్ని పెట్టింది. ఆరోగ్య మిత్ర పేరు పోయిన్ చేసిన నేనే. ఐ వాజ్ ద ఫస్ట్ CEO ఆఫ్ ఆరోగ్యశ్రీ. కానీ మిత్ర వర్క్ కనిపించడం లేదు. ఎంతమంది ఉన్నారమ్మా ఈ ఆరోగ్యశ్రీ కింద మీ యూపీహెచ్సీలో ఎంతమంది తీసుకున్నారు? గవర్నమెంట్ తీసుకున్నారు దాంట్లో ఏం పేరు లేదా? మళ్ళీ ఎందుకు విజిట్ చేయలేదు? ఈ
ఆయనకి సీఎం గారు లెటర్ ఇచ్చారా? ట్రీట్మెంట్ చేశారు, తర్వాత ఫాలో అప్ షెడ్యూల్ ఇచ్చారా? ఫాలో అప్ మందులు అంటున్నారు కదా. You don't have a dashboard. You also collector already not have state మొత్తం. ముందు బోర్డ్ మీటింగ్ జరిగినప్పుడు అందరూ వచ్చేవారా? ఎగ్జాక్ట్ ఎక్కడ So if anybody is coming with some follow-up see you are not able to give, what kind of medicine you are not able to give? You are given the list to doctor, they are writing only what is available. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ను విజయవాడ కనకదుర్గ ఆలయ కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు కలిసి వేద పండితులచే వేదాశీర్వచనం అందజేశారు. అనంతరం శ్రీ అమ్మవారి శరన్నవరాత్రుల ఉత్సవములు 2023 ఆహ్వాన పత్రికను అందజేశారు. దసరా మహోత్సవములకు విచ్చేయవలసినదిగా ఆయనకు ఆహ్వానించారు. చిత్తూరు పెన్మలూరులో ఇటీవల ఓ మైనర్ బాలిక మృతిపై పోలీసులు విచారణ నిష్పక్షపాతంగా జరుగుతోందని చిత్తూరు జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి స్థానిక పోలీస్ అతిథి గృహంలోని ఏర్పాటు చేసి విలేకరుల సమావేశంలో తెలిపారు. ఇప్పటి వరకు అందినటువంటి ఆధారాలను బట్టి ఇది ఆత్మహత్యగానే తెలుస్తుందన్నారు. తల్లిదండ్రుల సమాచారం మేరకు వారు చెప్పిన నలుగురి అనుమానితులపై కూడా విచారణ కొనసాగుతున్నట్లు తెలిపారు. ఒక 16 ఏళ్ల బాలిక యొక్క మరణానికి సంబంధించి పర్టికులర్ ఇష్యూ వచ్చేసి కొంత సెన్సేషనల్ అయింది. ఈ కేసుకు సంబంధించి మనకి ఫోరెన్సిక్ నివేదిక కూడా అందింది. సో దీంట్లో దర్యాప్తు కూడా కొంత పురోగతి జరిగింది. సో ఈ అంశాలకు సంబంధించి మీకు కొంత బ్రీఫ్ చేద్దాము, తద్వారా ప్రజలందరికీ కూడా ఈ కేసు సంబంధించి ఆసక్తి ఉంటుంది కాబట్టి దానిపైన కొంత ఈ ప్రోగ్రెస్ వివరిద్దామని చెప్పేసి ఈ ప్రెస్ మీట్ పిలవడం జరిగింది. మనకి మీకు అందరికీ తెలుసు 17వ తారీఖు సాయంత్రము 5:30కి ఈ అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం జరిగింది. 18వ తారీఖు ఉదయము మనకి వారి పేరెంట్స్ వచ్చేసి ఒక కంప్లైంట్ ఇచ్చి ఉన్నారు, అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని చెప్పేసి. ఇచ్చిన వెంటనే ఎస్ఐ గారు ఎఫ్ఐఆర్ చేసి దర్యాప్తు ప్రారంభించిన తర్వాత మనము టెక్నికల్ అనాలిసిస్ చేసిన తర్వాత వారి యొక్క తండ్రి గారి ఫోన్ నెంబరు మరియు వారి అన్న ఫోన్ నెంబర్ని మనము సిడిఆర్స్ తెప్పించుకున్నాక దాంట్లో కొంతమంది రాత్రులు ఫోన్ కాల్ ఉండడము, సో దానికి సంబంధించి ఎవరు ఏంటి వివరాలు మేము కనుక్కున్న తర్వాత మళ్ళీ తిరిగి వారి పేరెంట్స్ని ఈ వ్యక్తుల గురించి ఆరా తీయగా వారు కొంత సమాచారం ఇవ్వడం జరిగింది. గతంలో ఈ అమ్మాయికి వాళ్ళతో పరిచయం ఉన్న విషయం చెప్పడం జరిగింది. ఈ ఇన్వెస్టిగేషన్ అండర్వే ఉండగా మనకి 20th రోజు సాయంత్రము అక్కడే వారి పొలం పక్కన ఉన్నటువంటి బావిలో ఈ అమ్మాయి యొక్క మృతదేహం కనపడింది. ఆ రోజు రాత్రి ఆ మృతదేహం బయటకు తీశారు. 21వ తారీఖు రోజు మనకి పోస్ట్ మార్టం చేసి ఆ రోజు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చేసి ఈ నలుగురు యువకులు ఎవరైతే మనము ముందుగానే ఈ సిడిఆర్స్లో ఐడెంటిఫై చేస్తున్నామో వారి పేర్లతోని
మా అమ్మాయికి వారితో ముందుగా నుంచి కూడా పరిచయం ఉంది. సో వారు మా అమ్మాయిని బహుశా ఏమైనా చేసి మర్డర్ చేసి ఈ నూతిలో పడేసి ఉండవచ్చు అని ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని ఆధారంగానే దర్యాప్తు కూడా మనము కంటిన్యూ చేశాం. అయితే దీంట్లో మనకి బయట జరుగుతున్న ప్రచారము చాలా ఎక్కువగా జరిగింది, వాస్తవాలకి దూరంగా. సో ముఖ్యంగా మనకి ఫోరెన్సిక్ రిపోర్ట్లో వచ్చేసి పోస్ట్మార్టం రిపోర్ట్లో ప్రధానంగా అమ్మాయి వచ్చేసి యాంటీ మార్టం డ్రౌనింగ్ అని రాసిచ్చారండి డాక్టర్ గారు. అంటే బావిలో పడి చనిపోవడం వల్ల మాత్రమే ఆ అమ్మాయి మరణించింది, కానీ ఆ అమ్మాయి ఒంటిపైన ఎటువంటి గాయాలు కానీ ఇంటర్నల్ కానీ ఎక్స్టర్నల్ ఇంజరీస్ లేవు. అట్లాగే బయట ఎక్కడో చంపి బావిలో పడవేయడం జరగలేదు. బావిలో పడి ఊపిరాడక చనిపోవడం వలన ఈ మరణం సంభవించిందని చెప్పేసి డాక్టర్ గారి నివేదికలు స్పష్టంగా పేర్కొనడం జరిగింది. రెండవ విషయం వచ్చేసి వాళ్ళ తల్లిదండ్రులు పేర్కొన్నట్టుగా అట్లాగే బయట ఏదైతే ప్రచారం చేస్తున్నారో ఈ 4 యువకులు ఈ అమ్మాయిని ఎత్తుకెళ్ళిపోయి మానభంగం చేసి అత్యంత కిరాతకంగా ఆ అమ్మాయిని చంపి ఈ బావిలో పడవేశారని చెప్పి ఒక ప్రచారం చాలా బలంగా చేశారు. కొంతమంది దానికి ప్రోత్సహించే విధంగా కొంతమంది వాట్ ఎవర్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు నచ్చినట్టుగా దీనిపైన వ్యాఖ్యానించడం జరిగింది. దీంట్లో మనం ముఖ్యంగా తెలియాల్సింది ఏంటంటే ఆ అమ్మాయి సాయంత్రం 5:30కి ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఎందుకు వెళ్ళిపోయింది? సాయంత్రము వాళ్ళ తల్లితో ఒక చిన్న గొడవ జరిగింది. దాంట్లో వాళ్ళ తల్లి మందలించిన తర్వాత ఆవిడ అక్కడి నుంచి ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోయిన తర్వాత కనపడలేదు. మనము ఈ 4 ఎవరైతే సస్పెక్ట్స్ వీరు ఇచ్చున్నారు అనుమానితుల పేర్లు వివరాలు వారి యొక్క మొత్తం లొకేషన్ మనము పిన్ టు పిన్ మనము ప్రతి అవర్లీ బేసిస్ మొత్తం తీసుకున్నాము. 16వ తారీఖు నుంచి 21వ తారీఖు మనకి డెడ్ బాడీ దొరికేంత వరకు కూడా. సో వారి ఈ 4 యువకులు కూడా అసలుకి ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ ఏదైతే ఉందో ఆ దరిదాపుల్లో కానీ ఈ అమ్మాయి దగ్గర కూడా కానీ లేరు. వారు విభిన్న ప్రాంతాల్లో విభిన్న వ్యక్తుల దగ్గర ఉండడం జరిగింది. సో అది కూడా మనము టెక్నికల్ అనాలిసిస్తో పాటుగా హ్యూమన్ ఇంటెలిజెన్స్ కూడా మనం దీనికి జోడించడం జరిగింది. తద్వారా ఈ 4 కూడా సీన్ ఆఫ్ అఫెన్స్ ఏదైతే మనం చెప్తున్నామో అందరూ కలిసి ఇది పలానా చేశారని చెప్పి అది పూర్తిగా వాస్తవ దూరం. వారు వేరే వేరే లొకేషన్స్లో వేరే వేరే కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు. వారికి ఈ విషయానికి సంబంధించి కూడా ఎటువంటి అవగాహన లేదు. ఇది రెండవ విషయం. మూడవది వచ్చేసి కొంత ఈ ప్రచారానికి తోడ్పాటుగా ఈ అమ్మాయి జుట్టు పీకేశారు, కళ్ళు పీకేశారు, ఒంటిపైన దుస్తులు లేవు అని చెప్పేసి ఒక ప్రచారం బలంగా చేయడం జరిగింది. సో దీనిపైన కూడా మేము మొదటి నుంచి చెప్తున్నట్టుగానే ఫోరెన్సిక్ రిపోర్టు DNA రిపోర్ట్ వచ్చిన తర్వాత కానీ చెప్పడానికి వీలని చెప్పుకున్నాము. మనం చూస్తే ఫోరెన్సిక్ ఒపీనియన్లో కూడా ఏదైతే మనం చెప్తున్నామో ఇది ఒక 3 to 4 days బాడీ వాటర్లో ఉన్నందువలన కొంత డికంపోజిషన్ స్టార్ట్ అయిపోయింది బాడీ. ఇది పోస్ట్మార్టం చేంజెస్ అంటాం వీటిని. ఈ మ్యాగట్స్ అంటే మనకి ఆ క్రిమికీటకాలు బాడీ పైన గ్రో అవ్వడం వలన సాధారణంగా మనకి ఈ చర్మం ఊడిపోవడం కానీ, కళ్ళు ఉబ్బి బయటికి రావడం కానీ, నాలుక బయటికి రావడం కానీ, జుట్టు ఊడిపోవడం కానీ జరుగుతుంది. దీంట్లో ఆ 4 యువకులు ఎవరైతే ఉన్నారో సస్పెక్ట్స్గా పేర్కొన్న యువకులు ఉన్నారో వారి పేర్లు రాసి అట్లాగే ఈ అమ్మాయి పేరు రాసి దానిపైన నచ్చిన కథ రాసేసుకొని సో దాన్ని ఒక సోషల్ మీడియాలో కానీ అతిరతర మిగతా చోట్ల కూడా దాన్ని ఒక ప్రచారాస్త్రంగా వినియోగించుకోవడం చాలా దురదృష్టకరం. ఎవరైతే ఈ ఇర్రెస్పాన్సిబుల్గా చేస్తున్నారో వారిపైన మాత్రం దెర్ విల్ బి స్ట్రింజెంట్ యాక్షన్. నేను మొదటి నుంచి చెప్తున్నాము, లెట్ ఫోరెన్సిక్ రిపోర్ట్స్ కమ్. ఇన్వెస్టిగేషన్ ప్రొఫెషనల్గా జరుగుతుంది, ఎక్కడ కూడా ఎటువంటి కాంప్రమైజ్ లేదు, ఎక్కడ కూడా మనము దీంట్లో ఎవరిని కాపాడే ప్రయత్నం చేయడం లేదు. బికాజ్ ఒక అమ్మాయి అది కూడా మైనర్ బాలిక చనిపోవడం అనేది ఒక షాకింగ్ ఇన్సిడెంట్ అందరికి కూడా. సో డిపార్ట్మెంట్ కూడా చాలా ప్రెస్టీజియస్ ఇష్యూ. సో కాబట్టి చాలా ప్రొఫెషనల్గా ఒక 2 టీమ్స్ పెట్టి స్పెసిఫికలీ ఇదే పనికి కంప్లీట్గా దిశా టీం ఒకటి అలాగే లోకల్ ఆఫీసర్స్ టీము మనం ప్రతి ఇన్వెస్టిగేషన్ని క్రాస్ చెక్ చేస్తూ పూర్తిగా సైంటిఫిక్ ఎవిడెన్స్ ఆధారంగానే సోఫార్ ఈ కంక్లూజన్ రాగలిగాం మనము. ఇంకా దీంట్లో ఏమైనా అనుమానాలు ఉన్నా కూడా నివృత్తి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. వారి పేరెంట్స్ కూడా మనం మాట్లాడుతున్నాం. ఇంకా ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే, ఇంకా ఎవరైనా ఈ 4 కాదు ఇంకెవరైనా అనుమానం ఉన్నట్లయినా కూడా వ్యక్తం చేసినప్పుడు దానిపైన కూడా మనము ఇన్వెస్టిగేషన్ చేస్తాము. బట్ అనవసరంగా ఎటువంటి అసత్యాలని కూడా మనం ప్రచారం చేసి ఎవరిని కూడా మనము ఈ బద్నాం చేసే పని చేయకూడదండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ స్వరాష్ట్రంలో ప్రజల కనీస ఆకాంక్షలు కూడా నెరవేరలేదు. రైతాంగం పరిస్థితి దయనీయంగా మారిందన్న కేంద్ర మంత్రి శోభకరం త్లాజే. ఖమ్మంలో అధికారుల వాహన తనిఖీలు, 3 లక్షల నగదును పట్టుకున్న పోలీసులు.
ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు కారు నుండి దిగి తనిఖీ చేసుకోవాల్సిందిగా సహకరించిన ఎంపీ. నిజామాబాద్ మండలం సౌత్ ఎంఆర్ఓ కార్యాలయంలో ఏసీబీ దాడులు. 8,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఆర్ఐ రాజు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.